సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా మూశాయి. సాయంత్రం 5 గంటల వరకు 90% పోలింగ్ నమోదైంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు 618 మంది ఓటర్లున్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా మూశాయి. సాయంత్రం 5 గంటల వరకు 90% పోలింగ్ నమోదైంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు 618 మంది ఓటర్లున్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది. సింగరేణి సంస్థలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా మూశాయి. సాయంత్రం 5 గంటల వరకు 90% పోలింగ్ నమోదైంది. 6 జిల్లాల పరిధిలో 11 ప్రాంతాల్లో 84 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు 618 మంది ఓటర్లున్న ఇల్లందు నుంచి తొలి ఫలితం రానుంది. 9,000కు పైగా ఓటర్లు ఉన్న శ్రీరాంపూర్ నుంచి తుది ఫలితం వస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, బిఎంఎస్తో పాటు 13 సంఘాలు ఎన్నికల బరిలో ఉన్నాయి. అయితే ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ మధ్య హోరాహోరీ పోటీ ఉండనున్నట్లు తెలుస్తుంది. సింగరేణి ఎన్నికలపై డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పోటీ. అధికార సంఘం కార్మిక సంఘం గుర్తింపుకు సంబంధించినటువంటి పోలింగ్ పూర్తయింది. ఇది ప్రధాన ఘట్టంగా చెప్పుకోవచ్చు. మొత్తం 5 గంటల వరకు, ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ 5 గంటల వరకు ముగిసింది. అయితే 4 గంటల వరకే అత్యధికమైనటువంటి పోలింగ్ నమోదైంది. 4 గంటల నుంచి 5 గంటల వరకు, అంటే ఆ లాస్ట్ 1 అవర్ మాత్రం చాలా స్వల్పమైనటువంటి ఓటింగ్ నమోదైంది. మొత్తంగా చూస్తే భూపాలపల్లి ఏరియాకు సంబంధించి 9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 9 పోలింగ్ కేంద్రాలలో కూడా మొత్తం ఓటింగ్ సంబంధించినటువంటి ప్రశాంతంగా ముగిసిందని చెప్పొచ్చు. ఒక చిన్న చెదురుమదురు సంఘటనలు మినహా భూపాలపల్లికి సంబంధించినటువంటి సింగరేణికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధానమైన ఘట్టం పోలింగ్ ముగిసింది. 94.7% మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5,410 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో 5,123 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్ సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా పూర్తవుతుంది. పోలింగ్ సిబ్బంది పోలింగ్ సంబంధించినటువంటి కౌంటింగ్ కోసం వీళ్ళు రెడీ అవుతున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు వాటిని సీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సీజ్ చేసినటువంటి ఈ బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా కౌంటింగ్ కేంద్రం, ఇక్కడనే సింగరేణికి సంబంధించినటువంటి మినీ ఫంక్షన్ హాల్ ఉంది, ఆ మినీ ఫంక్షన్ హాల్కు దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత 7 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు జరుగుతాయి. తర్వాత గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి సింగరేణికి 11 ఏరియాలలో ఉంటే దీనికి సంబంధించినటువంటి భూపాలపల్లికి సంబంధించి ఈ భూపాలపల్లి ఏరియాలో అందులో ఒకటి 9 పోలింగ్ కేంద్రాలలో ఈ పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా జరిగింది. అయితే మనం ఉదయం నుంచి చూస్తే 7 గంటల నుంచి 9 గంటల వరకు కార్మికులు పెద్ద ఎత్తున ఓట్లు వేశారు. ఆ తర్వాత 1 గంట నుంచి 3 గంటల వరకు ఎక్కువ మంది ఓటింగ్ శాతం కనిపించింది. ఎందుకంటే ఆ టైంలోనే మార్నింగ్ షిఫ్ట్కు వెళ్ళిన వాళ్ళంతా కూడా బయటకు వచ్చేస్తుంటారు. తర్వాత సెకండ్ షిఫ్ట్కి కూడా 4 గంటల వరకు ఈసారి వెళ్ళడానికి అవకాశం జరగదు. వాళ్ళు జనరల్గా 3:30కే వెళ్తారు. కాబట్టి 4 గంటల వరకు వాళ్ళు సెకండ్ షిఫ్ట్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు. దీంతో వాళ్ళు కూడా ఓటింగ్కి వచ్చారు. దీంతో 1 గంట నుంచి 3:30, 4 గంటల వరకు అత్యధికంగా పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత చూస్తే ప్రస్తుతం అయితే మనం 5,123 మంది మొత్తం 9 పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి మనం చూస్తే 1వ గని అంటే ఫస్ట్ ఇంక్లైన్ దగ్గర సంక్షేమాధికారి కార్యాలయంలో ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 596 మందికి 564 మంది ఓటు వేశారు. అదేవిధంగా రెండో గని దగ్గర, రెండో పోలింగ్ కేంద్రం దగ్గర 671 మంది ఉంటే 645 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 603 పోలింగ్ కేంద్రానికి సంబంధించి ఇది 5th ఇంక్లైన్ గని దగ్గర ఏర్పాటు చేశారు. దీనికి 580 మంది ఆ పోలింగ్ కేంద్రంలో ఉంటే
631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5వ ఇంక్లేన్ గని దగ్గర కూడా మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో 691 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 652 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా 6వ ఇంక్లేన్ గని పిఓఏ కార్యాలయం దగ్గర కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ 712 మంది ఓటర్లకు గాను 685 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 8th ఇంక్లే ఓసీపీ దగ్గర ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 582 మంది ఉంటే ఓటర్లు 537 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 8వ ఇంక్లైన్ గనికి సంబంధించి క్యాంటీన్ హాల్ దగ్గర ఏర్పాటు చేసిన దాంట్లో 650 మంది కార్మికులకు సంబంధించిన ఓటు ఇక్కడ ఉంది. ఇక్కడ 611 మంది ఓటు వేశారు. అదేవిధంగా మైన్స్ రిస్క్ సంబంధించిన స్టేషన్ మనం ఇప్పుడు చూపిస్తుంది. ఇది 572 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 545 మంది ఓటర్లు వేశారు. తర్వాత ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించిన దగ్గర సెకండ్ సైట్ ఆఫీస్ దగ్గర కూడా ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడే అత్యంత తక్కువ ఓట్లు ఉన్నాయి. 256 మందికి ఓట్లుంటే 253 మంది ఓటు వేశారు. దాదాపు 97% ఇక్కడ పోలింగ్ నమోదైందని చెప్పచ్చు. మొత్తంగా ఓటింగ్ సంబంధించి చూస్తే 5410 మంది 9 ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి భూపాలపల్లి ఏరియాలో ఉంటే 5123 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. అదేవిధంగా బ్యాలెట్ బాక్సులకు సంబంధించి కూడా సీల్ చేశారు. ఆ తర్వాత వీటిని కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఆ కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడే సింగరేణికి సంబంధించినటువంటి మినీ ఫంక్షన్ హాల్ ఉంది స్టేడియం దగ్గర. అందులో పోలీస్ బందోబస్తు మధ్య ఈ బ్యాలెట్ బాక్సులన్నింటినీ కూడా అక్కడికి తరలిస్తారు. మొత్తం 9 కేంద్రాలకు సంబంధించినటువంటి ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా అక్కడ చేరుకుంటాయి. మొత్తం 9 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 23 బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా కౌంటింగ్ కేంద్రకు చేరుకుంటాయి. కౌంటింగ్ కేంద్రం దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ 7 గంటలకు కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటిది ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రం దగ్గరికి బ్యాలెట్ బాక్సులన్నీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి పోలీసులు బందోబస్తు నడుమ కౌంటింగ్ కేంద్రాల వద్దకు బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా తరలి వెళ్తున్నాయి. ఈసారి చూస్తే ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 13 సంఘాలు గుర్తింపు సంఘాల కోసం పోటీ పడ్డాయి. దాంట్లో ఐఎన్టీయూసీ కావచ్చు, ఏఐటీయూసీ మధ్యనే గట్టి పోటీ జరిగిందనే చెప్పచ్చు. ఓటింగ్ జరిగినటువంటి సరళి కావచ్చు, ఓటింగ్ జరిగినటువంటి ప్రక్రియ, ఓటర్ల నాడి, వీటన్నిటిని కనుక బేరీజ్ చేసుకుంటే ఈ 2 సంఘాల మధ్య చాలా హోరాహోరీగా పోరు జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగానే ఈ 2 సంఘాల మధ్య కూడా చాలా టఫెస్ట్ ఫైట్ జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గనుల సంఘం సంబంధించి ఈసారి నామమాత్రంగానే కనిపించింది. వాళ్ళ ఓటు ఎటువైపు టర్న్ ఉందనేది కూడా ఈసారి గుర్తింపుకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా కీలకంగానే చూడొచ్చు. దాని పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది ఐఎన్టీయూసీలో జాయిన్ కావడం కావచ్చు. ఇదంతా కూడా ఐఎన్టీయూసీకి కలిసి వస్తుందనేది ఆ నేతలు చెప్తున్నారు. సేమ్ టైంలో 6 గ్యారంటీలు ఇచ్చారు. కార్మికులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ గ్యారంటీలు కూడా కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేసాం. ఆ 6 గ్యారంటీలతోటి కూడా కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి సంఘాలుగా ఉన్నాం. కాబట్టి ఇటు ఐఎన్టీయూసీ ధీమా వ్యక్తం చేసింది. అదేవిధంగా ఏఐటీయూసీకి సంబంధించి కూడా నేతలు కార్మికుల పక్షానే మేము మొదటి నుంచి ఫైట్ చేస్తున్నాం కాబట్టి ఈసారి మాకు కూడా వచ్చే అవకాశం ఉందనే ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇది కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ 7 గంటలకు జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. కౌంటింగ్ బ్యాలెట్ పేపర్ ద్వారా పోలింగ్ జరిగింది కాబట్టి ఈ కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంది. కొంత ఎక్కువ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం 5 టేబుల్స్ను ఈ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేశారు. 2 రౌండ్లలో ఈ కౌంటింగ్ జరుగుతుంది. 7 గంటలకు ఏజెంట్ల సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా చూస్తే అపర్ణ, ఫస్ట్ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా 7 గంటలకు ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత బండెల్గా ఓట్లన్నింటినీ కూడా బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా కడతారు. ఆ తర్వాత కౌంటింగ్ సంబంధించినటువంటి స్టార్ట్ చేస్తారు. ఆ కౌంటింగ్ సంబంధించి కూడా మొదట వాల్యూడ్ ఓట్లు ఉన్నాయి, లేకపోతే సరిగా గుర్తు దాని మీద వెయ్యని వాళ్ళు ఉంటారు.
వాల్యూ కాని ఓట్లు ఏవి ఉన్నాయో పక్కకు పెడతారు. తర్వాత వాల్యూడ్ ఉన్నటువంటి ఓట్లనే ఆ బండెల్స్ ద్వారా కట్టిన తర్వాత అవన్నీ కూడా ఏజెంట్లకు చూపించుకుంటూ కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. మొదటి రౌండ్లోనే ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తుది ఫలితం రావడానికి మాత్రం 11:30 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. 2 రౌండ్స్లలోనే తుది ఫలితం వెల్లడిగా ఉంది. మొదటి ఫలితం 9 నుంచి 10 గంటల మధ్య వచ్చే అవకాశం ఉందనేది అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రౌండ్ వచ్చే ఫలితంతో విజయం ఎవరి వైపు ఉంటుంది అనే దానికి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఈ బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా పోలీస్ భారీ బందోబస్తు మీద మధ్యాహ్న తరలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఎన్నికల సిబ్బంది కూడా అక్కడికే తరలి వెళ్తున్నారు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియకు ఇక సన్నద్ధమవుతుందని చెప్పచ్చు. 9 పోలింగ్ కేంద్రాలు భూపాలపల్లిలోనే, అక్కడి నుంచి మొత్తం బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మొత్తం 23 బ్యాలెట్ బాక్సెస్ ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రంకు తరలి వెళ్తున్నాయని చెప్పొచ్చు. ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. అక్కడ కూడా ఇప్పటికే కౌంటింగ్ జరిగే మినీ ఫంక్షన్ హాల్ దగ్గర 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి 13 సంఘాలు ఉన్నాయి. కార్మికుల సంఘాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఎవరు కూడా అక్కడికి గుమిగూడటం కావచ్చు, లేదా 144 సెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. తర్వాత కౌంటింగ్ కేంద్రం దగ్గరికి కూడా కేవలం ఆ 13 గుర్తింపు పోటీ పడుతున్నటువంటి సంఘాలకు సంబంధించినటువంటి ఏజెంట్లు మాత్రమే లోపలికి అలౌ చేయనున్నారు. మొత్తం కౌంటింగ్ సంబంధించి 70 మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. మొత్తం పోలింగ్ కావచ్చు లేదా కౌంటింగ్ సంబంధించి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి 700 మంది విధులు నిర్వహించారు. ప్రస్తుతం కౌంటింగ్ సంబంధించి మాత్రం 70 మంది ఆ విధుల్లో పాల్గొంటారు. మొత్తం కౌంటింగ్ సంబంధించి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. బ్యాలెట్ పేపర్లు బండిల్ చేయడంతో ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఇదంతా కూడా దాదాపు 1 అవర్ నుంచి 2 అవర్స్ టైం ఎక్కువ పట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎప్పుడైతే బండిల్స్ అవన్నీ రెడీ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. తర్వాత కౌంటింగ్ సమయంలో కూడా బ్యాలెట్ పేపర్ కాబట్టి వ్యాలిడ్ ఓటు అవునా కాదా అనే దానికి సంబంధించి కూడా చాలా నిశ్చితంగా పరిశీలించిన తర్వాతనే కౌంటింగ్ జరుగుతుంది. కాబట్టి కొంత ఆలస్యంగా జరిగే అవకాశం అనేది అంచనా వేస్తున్నారు. లేట్ నైట్ వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. అపర్ణ.